హల్లెలూయా. చాలామంది ఇటు లేరు. బలంగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడు ప్రభాకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనం వచ్చిందని తెలియజేస్తున్నాను. పెట్టారా? ఓకే, చాలా సంతోషం. ఇలాంటి ఒక పునరుద్ధానిక ఆదివారము ఇలాగ మరలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ వారమంతా కూడా మీరు చేయబడిన యొక్క ప్రార్థనల మూలంగా చక్కని పని జరగటానికి దేవుడు కృప చూపుకుంటూ వచ్చారు. ఎక్కడైతే గోడలు చివరి వరకు లెగుస్తున్నాయో అటు ఇటు కూడా ఒకసారి ప్లాస్టింగ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మళ్ళీ అవన్నీ పరందాలు తీసి ఇవతల పక్క కట్టడానికి ఒక రోజంతా పోద్ది కనుక ఒక్కసారి ఇక మళ్ళీ అటువైపు వెళ్లకుండా మరలా చరణ వాళ్ళే వేసుకోవాలి అవన్నీ. ఎందుకంటే వెళ్ళి రేపు అవన్నీ కూడా దాన్ని ఏమంటారన్నా ఏదో చేస్తూ ఉంటారు, దాన్ని ఏది చేస్తారు కదా, ఇట్లా కదా చేస్తారు, స్ట్రెచ్చర్. ఎస్, ఆ టైం అప్పుడే మళ్ళీ పరందాలు మరి ఎట్లా వేసుకుంటారు ఏమో మాకైతే తెలియదు, కానీ దాదాపు ఒక వైపు నుంచి చేసుకుంటా వస్తూ ఉన్నాం. మళ్ళీ దాని వైపు మళ్ళీ చూడకుండా ఒకసారి కట్టుబడి ప్లాస్టింగ్ మర్చిపోవద్దునా గమనించండి. ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఏదో ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. అది గుర్తు చేస్తే తెప్పిద్దాము ఒకసారి, మనకి ఇబ్బంది లేకుండా అది కూడా చేసినట్లుగా ఉంటుంది. చాలా పకడ్బందీగా ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ మెస్ ఉంటుంది కదా, ఆల్రెడీ గోడకి ప్లాస్టింగ్కి మధ్య మెస్ కూడా కొడుతూ ఉన్నాం, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా. ఎందుకంటే దాదాపు 35 అడుగులు కాబట్టి ఆ గోడ అంతా లెగాలంటే చిన్న నుంచి బౌరీ వేసుకుంటా, ఆ తర్వాత లైట్ వెయిట్ వాడతా, ఇంకా దానికన్నా లైట్ వెయిట్ వాడతా, చివరికి అలాగా వెళ్తూ ఉంది ఒక గోపురం కట్టినట్టుగా గోడ. అలాగే ప్లాస్టింగ్ చేసేటప్పుడే కొంచెం దాన్ని మనం ఏం చేస్తామంటే లోన ఇన్సైడ్ ఒక మెష్ కట్టేసి, ఈ కోల్డ్ ఫార్ మెష్ ఉంటుంది కదా, ఆ మెష్ లోన ఇంక్లూడ్గా పెట్టేసి దాన్ని చేస్తూ ఉన్నాం. ఇలాగా పగడ్బందీగా దేవుడు కృప చూపుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడ సందు అనేది లేకుండా, అలాగే ఖాళీ అనేది లేకుండా చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. దేవుడు అలాగే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తూ ఉన్నారు. నేను విన్న సాక్ష్యం ఏంటంటే మాకు పని చేస్తున్న యొక్క కొలది ఒక పండగలాగా ఉందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అవునంటారా? ఎస్. ఓ బంపర్ ఆఫర్ ఈ వారంలో కూడా నేనే నా చేతుల మీదుగానే ఫ్రైడ్ రైస్ చేస్తాను, అది ఏ రోజు చెప్పలేను. కనుక గమనించండి, దేవుడు ఎక్కడ ఏ ఇబ్బంది ప్రమాదం లేకుండా మీ ప్రార్థనలను బట్టి సహకారాన్ని బట్టి ప్రభు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కనుక ప్రార్థన చేయండి. అలాగే అభిషేక్ కొరకు కూడా ప్రార్థన చేయండి. దాదాపు కాలేజీ వాళ్ళకి రన్ అవుతూ ఉన్నాయి. ఎక్కడో తెలుగు చర్చలో కూడా ఎక్కడో మెసేజ్ పిలిచినట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రార్థన చేయండి. నిన్న కాలంలో కొంత మాట్లాడటం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే 1 నెల 2 నెలలు అయిన తర్వాత నేను ఒక మాట అన్నాను, నీవే ఒక రూమ్ తీసుకొని అక్కడ ఆరాధన స్టార్ట్ చేయమని చెప్పాను. నీవే ఒక రూమ్ తీసుకొని ఒక ఆరాధన స్టార్ట్ చేయరా, అక్కడ నువ్వు ఉన్నంత కాలం నువ్వెక్కడికో ఎందుకు వెళ్ళాలి అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాం. అలాగే కాలేజీ యాజమాన్యం కూడా గుర్తించి వీడికి వర్షిప్ అలాగే ఇన్స్ట్రుమెంటల్గా ఆ పరిచయలో వాడుకోవటానికి కూడా ఒక చక్కని అవకాశం దొరికింది. కనుక ఒక చక్కని ఈవెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ ప్రాంతంలో దేవుడు ఇంతవరకు సిగ్గుపరచకుండా మీ ప్రార్థనల మూలంగా దేవుడు అక్కడ నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో ఆల్రెడీ ఒక ప్రవచనం ఉంది. అలాగే చూస్తూ వస్తూ ఉన్నాము. కనుక నువ్వున్న యొక్క సంవత్సర కాలమంతా కూడా నువ్వే ఒక చర్చి అక్కడ లీడ్ చేసుకుంటా ఎవరికి అప్పచెప్పేసి వచ్చేసాయి అని చెప్పడం జరిగింది. కనుక దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. వాడు కూడా అకామిడేషన్ కూడా ఇబ్బంది లేకుండా
అంతకుముందు బైబిల్ కాలేజీలో ఉన్నారు. ఇప్పుడు కాలేజీలో నుంచి వేరే సపరేట్ ఒక రూమ్, తెలుగు వారి యొక్క ఇంట్లోనే, ఏదో మనకేంటంటే మన అద్దె ఇల్లు వేరే ఒక రూమ్ అంతా ఉంటుంది కాదు, అందరం కలిసే ఉంటారు దాంట్లో. అలాగుంటుంది అబ్రాడ్స్లో. కనుక వీడు ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉండటం జరుగుతుంది. వాడే పాపం పొటాటో సాంబారు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తా వాడే వండుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్స్, చాలా ఎక్కువ మోతాదులో బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా నా మీద ఎక్కువ భారం పడకూడదు అనే ఉద్దేశం మేరకు దాదాపు ఒక సైకిల్ ఒకటి కూడా కొనుక్కున్నాడు. సైకిల్ ఒకటి కొన్నాడు. కొని ఇంచుమించుగా 16 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. 16 కిలోమీటర్లు. ఎందుకంటే ఒకవేళ కనుక బస్సో లేకపోతే ట్యాక్సీయో వాడితే కనుక దానికి చాలా, మనకి ఇక్కడ రూపాయే, కానీ ఒక రూపాయికి ఇంచుమించుగా 125 రూపాయలు చిల్లర ఎంత ఉంటుంది. అది 120, 125 ఎంత ఉంటుంది సరిగ్గా నాకు. అందుకనే మనకేమో ఇక్కడ రూపాయిలాగా ఉంటుంది, అక్కడ ఆడ రూపాయి, మనకేమో 125 రూపాయలు ఇంచుమించుగా నాకు తెలిసి. అందుకని ఎందుకు ఆ రూపాయి ఖర్చు పెట్టాలి అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా వాడు సైకిల్ దొక్కుంటానే వెళ్తున్నాడు, సైకిల్ దొక్కుంటానే వస్తూ ఉన్నాడు. వాడు కూడా ప్రయాస అర్థమైంది. మా నాన్నే నేను ఇబ్బంది పెట్టకూడదు ఈ కష్టకాలంలో అనే ఉద్దేశం మేరకు వెళ్తూ ఉన్నారు. కనుక ప్రార్థన చేయండి, దేవుడు ఒక బలమైన సాధనంగా ప్రభు తీసుకొచ్చును గాక. ఆమేన్. తడవు చేయకుండా దేవుని వాక్యం మనం విందాం. ఈరోజు ప్రత్యేక గెస్ట్గా అన్న వర్ధన మన మధ్య ఉన్నారు. చక్కని వాక్యాన్ని బోధించగలిగిన, అలాగే చక్కని సింగింగ్, ఒక చక్కని ఆరాధన యోధుడిగా దేవుడు ఉంచారు. గత కాలంలో మన మధ్య కూడా రావడం జరిగింది. ఒక మ్యూజికల్ సంబంధించిన ఒక చిన్న ఈవెంటు మన మధ్యలో చేశారు. కనుక చాలా సంతోషం ఈరోజు మన మధ్యకు రావటం. ఇక తడువు చేయకుండా దేవుని వాక్యము, అలాగే చక్కని యొక్క పాట అన్న పాడితే నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. దేవుడు అలాంటి ఒక తలాంత్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఎందుకు మన మధ్య రావటం అంటే, అన్న కొత్తగా ఏలూరులో ఒక వర్షిప్ స్టార్ట్ చేస్తున్నారు. వర్షిప్ ఒకటి స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన, ఆశ ప్రభు కలగజేశారు. కనుక ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న యొక్క చర్చి, చక్కని యొక్క చర్చి ఉండాలని, అలాగే అనేకమైన ప్రజలు వచ్చినట్లుగా మేమంతా పంచుకున్నాం, కలిసి పంచుకుందాం. మా స్నేహం ఎప్పుడుదంటే కరోనా టైంలో అన్న, గుర్తుందా మీకు? కరోనా టైంలో ఎక్కువ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఆ టైంలో ఫేస్బుక్ ఉండేది నాకు. అప్పుడు ఫేస్బుక్ ఉండేది నాకు. అంటే ఇప్పుడు లేదనే కదా అర్థం, లేదు. కనుక అప్పుడు పరిచయం, ఆ పరిచయం అలాగే కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చిన యొక్క చక్కని ఐక్యత. ప్రార్థన చేయండి, అన్న కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, అలాగే సేవకుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా కొన్ని విషయాలను కలిసి పంచుకోవడానికే అనే మన మధ్యకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ విషయం చెప్పడం వలన కొంతమంది ప్రార్థన భారం కలిగి ఆ సంఘ పరిచర్య కొరకు, అక్కడ జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారనే యొక్క ఉద్దేశం. తడు చేయకుండా దేవుని వాక్యం విందాం. ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నగా తప్పులు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దామని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ప్రత్యేకమైనటువంటి సమయం, ప్రశస్తమైన సమయం, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించుకునే సమయం, ఆయన గురించి వినేటువంటి సమయం. ఇది మహా గొప్ప భాగ్యం. హల్లెలూయా. మరి ఈ సమయంలో నేను ఇక్కడ నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశము, అట్లాగే మా ప్రియ మిత్రులు
రవీంద్ర డాని అన్నగారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సీనియర్ దైవ సేవకులు, మరి ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించినటువంటి గొప్ప దైవజనులు, గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు. మరి అయ్యగారు చేసినటువంటి సేవకు ఏంటి రుజువులంటే, అయ్యగారు చేసిన సేవకి రుజువులు ఏంటి? మీరే ఆ రుజువు. చప్పట్లు కొట్టండి. అయ్యగారి సేవకి రుజువులు, సాక్షులు మీరే. హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. అట్లాగే అమ్మగారు లలిత డాని గారు, నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అమ్మగారు, నేను పోయినసారి ఎప్పుడు వచ్చానంటే సూపర్ గాస్పుల్ సింగర్ అని ఒక ఈవెంట్ చేశాను. ఏపీ, ఆంధ్రప్రదేశ్ అంతా కండక్ట్ చేసినటువంటి ఈవెంట్ అది. రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ గాయకులకు కాంపిటీషన్ పెట్టి వారికి ఒక 50,000 ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో తిరువూరులో కూడా ఆడిషన్ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాం. అమ్మగారు ఆ రోజు పెట్టినటువంటి భోజనం మేము చాలా తృప్తిగా, నేను నా భార్య హదస్స చాలా తృప్తిగా, ఎక్కడ ప్యాలెస్ లాగా ఉంది లోపల ఇల్లు. లోపల చూడంగానే అది అసలు దైవజనులు, దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించారో. నేను ఆ రోజు చాలా ప్రభునామాన్ని మహింపరిచాను. మరి అమ్మగారు ఆ రోజు పెట్టినటువంటి భోజనం చాలా కమ్మటి భోజనం. ఇప్పుడు నేను మీ అందరం ముఖంగా చెప్తున్నాను, మీరు కూడా తినే ఉంటారు అమ్మగారి చేతి వంట. మీకు ఆల్రెడీ అనుభవమే, నేను కొత్తగా అనుభవించాను. అమ్మ చేతి వంట ఎప్పుడు కమ్మగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే వారికి ఇచ్చినటువంటి పిల్లలు, మరి 2 కుమారులు, అక్షయ్ డాని రాబోయే తరానికి మంచి లీడర్, దైవ సేవకులు కాబోతున్నారు. చక్కగా మీ అందరినీ నడిపిస్తూ ఉన్నారు. వచ్చేసరికి నీవు నాతో ఉంటే చాలా అని పాట పాడుతూ ఉన్నారు చక్కగా. చాలా సంతోషం. రాబోయే కాలానికి కాబోయే దైవజనులు. తర్వాత ఇంకో అబ్బాయి, ఆయన ప్రస్తుతానికి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్లో చేస్తూ ఉన్నారు. మరి విదేశాలలో అభిషేక్ డాని, వారికి కూడా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయాలని, దేవుని కాపుదల మెండుగా వారికి దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి కుటుంబం అంతటిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కుటుంబం అంతటికి నా నిండైనటువంటి వందనాలు, నా దీవెనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? ఎంతమంది క్షేమంగా ఉన్నారు? ఎంతమంది ఒక చేయి తెరిటి, ఒక చేయి ఎత్తారు. ఎత్తుదామా లేదా అనుమానంగా ఎత్తుతున్నారు. ఎత్తితే ఏం గొడవ వద్దో, ఎత్తపోతే ఏం గొడవ వద్దో. ధైర్యంగా చెప్పండి దేవునికి, అయ్యా నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పండి. నేను క్షేమంగా ఉన్నాను, నీ కృప వలన క్షేమంగా ఉన్నాను, నీ దయ వలన క్షేమంగా ఉన్నాను, నీ ప్రేమ వలన క్షేమంగా ఉన్నాను. చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపరచుదాం. కొద్ది సమయాన్ని నేను తీసుకుంటాను. దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతకుముందుగా ఒక పాట పాడడానికి, ప్రభునామాన్ని మహింపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ
నిలిచింది కలవరిస్తోంది ప్రేమ. ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. కొంచెం మానిటర్ వాయిస్. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమలో గిలికి నన్ను పిలచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలో గిలికి నన్ను పిలచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి కలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ. ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభునామం మహిమపడతాం. చాలా సంతోషం. మనం కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడున్న వాళ్ళు మీ అందరూ ఇక్కడే ఉన్నారా? మీరున్నారా? ఎంతమంది ఉన్నారు? శరీరాలు ఉన్నాయి, ఆత్మలు ఎంతమంది ఇక్కడ ఉన్నాయి? ఇంటి దగ్గర ఏం వండామా,
ఇంటికి వెళ్ళేసరికి ఉంటాయా, పిల్లలు తినేస్తారా, మా కోసం ఉంచుతారా, దండం మీద బట్టలు ఆరేసాను, ఎండిపోయినాయా, ఎండలేదా, గ్యాస్ కట్టేశానా లేదా, ఇవన్నీ ఏమొద్దు. కొంచెం సేపు దేవుని మాటలు వినడానికి మీ గమనాన్ని ఇటువైపు ఉంచవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రార్థన. ఆకాశమును సింహాసనముగా, ఈ భూమిని పాదపీఠముగా చేసుకొని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడవగు తండ్రి, అద్వితీయుడవు, ఆది సంభూతుడవు, ఆలోచనకర్తవు ప్రభు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. నీ దీనదాసుడను నీ మాటలు చెప్పటానికి పూనుకొని ఉండగా ఇదిగో నాయనా మీ సన్నిధి నా మీద ఉంచండి. నా నోటిని ఇదిగోనైనా మీ బోరగా వాడుకోనండి. వినుచున్న వారికి గ్రహించేటువంటి హృదయాలను దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, క్రైస్తవ విశ్వాస యాత్ర ఈ భూమి మీద అన్ని యాత్రల కంటే గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ యాత్రలు చాలా ఉన్నాయి, కానీ క్రైస్తవ యాత్ర ఈ భూమంతటి మీద చాలా గొప్పది. అయితే క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయా? క్రైస్తవులకు బాధలు ఉన్నాయా? క్రైస్తవులకు కష్టాలు ఉన్నాయా? కేవలం సంతోషమే ఉందా క్రైస్తవులకి ఈ భూమి మీద? రెండూ ఉన్నాయి. సంతోషం ఉంది, శ్రమ ఉంది. శ్రమకు తగిన ఫలము ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భక్తుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు తన జీవితంలో నుంచి అని చూడగలిగితే, యోబు గారు, ఈయన దేవుని దృష్టికి నీతిమంతుడు. దేవుని దృష్టికి నీతిమంతుడు. అయితే దేవుని నమ్ముకున్న ఈయనకు చాలామందికి ఉండేటువంటి సాధారణమైనటువంటి ప్రశ్న ఇదే: యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాము, మాకు శ్రమలు వస్తున్నాయి ఏంటి అని అనుకుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నారంటే, నీతి నిమిత్తము శ్రమ పడవలసి ఉంది, నీతిమంతునికి ఆపదలు అనేకములు. నా నిమిత్తము ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో వీళ్ళందరూ పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోబోతున్నారు. హల్లెలూయా. యోబు గారికి ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించగలిగితే, శ్రమలు ఎవరికి వస్తాయి అంటే నీతిమంతులకే వస్తాయి. పాపులకు శ్రమలు రావు. పాపులకు శ్రమలు రావు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు శ్రమల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? భ్రష్టత్వంలో ఉన్నారు. ప్రత్యేకంగా వాడిని చెడగొట్టేది ఏం లేదు. వాడు ఆల్రెడీ చెడిపోయే ఉన్నాడు. ఏమండి? వాడు ఆల్రెడీ చెడిపోయే ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఎవరిని చెడగొట్టాలి? ఎవడైతే దేవునిలో నిలబడతాడో, ఎవడైతే దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, ఎవరైతే దేవుని కొరకు తన సమస్తాన్ని అర్పించడానికి పూనుకున్నాడో అతన్ని చెడగొట్టాలి. అతన్ని చెడగొట్టాలి. తన వైపుకు తిప్పుకోవాలి.
దేవునికి అపవాదికి జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో ఎవరు గెలిచారు చూడగలిగితే ఎవరు గెలిచారు? పాపి గెలిచాడా, నీతిమంతుడు గెలిచాడా? పాపుల సభలో నీతిమంతులు నిలువరు. నీతిమంతుల సభలో పాపులు ఇద్దరు ఒక ప్లేస్లో ఉండరు. ఇక్కడ యోబు గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబు గారు అనేక శ్రమలు పాలయ్యారు. ఎన్ని శ్రమలు అని చూడగలిగితే వాటి సంఖ్య 6. ఏనండి చెప్పాలా? 6 బాధలు పొందినటువంటి యోబు గారు. తన స్నేహితుడు ఏమంటున్నాడంటే ఈ సందర్భంలో 6 కాదు 7వ బాధ వచ్చినా సరే నీకే కీడు కలగదు అంటున్నాడు. అయితే ఇక్కడ యోబు గారికి వచ్చినటువంటి 6 శ్రమలు ఏంటో చూద్దాం. ఒకవేళ మనకు ఇలాంటి శ్రమలు ఎదురైతే మనం ఎలా అధిగమించుకోవచ్చు, లేకపోతే మనం ఎట్లా పోరాడాలి, ఏం కావాలి మనకి అనే విషయాలు మనం కొంచెం క్లుప్తంగానే ఆలోచించుకుంటూ వెళ్తే, ఆయనకు వచ్చినటువంటి మొదటి శ్రమ యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూడగలిగితే, ఆయనకు వచ్చినటువంటి శ్రమను బట్టి ఆయన ఏమన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏంటా మొదటి శ్రమ అంటే ఆస్తి నష్టము. ఏంటండి? అదేంటండి, దేవుణ్ణి నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి కదండి, మీరేంటి నష్టం గురించి మాట్లాడుతున్నారు? మాకు కావాలి. పోగొడతాయి అంటే కష్టం, పోతాయి అంటే కష్టం, వస్తేనే చెప్పండి మేము వస్తాం. మనంతా బేరాల బ్యాచ్. ఏం బ్యాచ్ అండి? అయ్యా ఇదిగో 100 రూపాయలు వేస్తున్నాను కానుక, తెల్లారిపాటికి ఇదేమవ్వాలి? 1000 అవ్వాలి. 1000 వేస్తున్నాను కానుక, వచ్చే వారానికి ఇదేమవ్వాలి? మనంతా వడ్డీ వ్యాపారం, ఏమాత్రం తగ్గేదిలే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నష్టపోగలవా నా కోసం? సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. యోబు గారు ఇక్కడ తన ఆస్తి అంతటినీ పోగొట్టుకున్నాడు. ఆస్తి అంత పోయిన తర్వాత అసలు ఎవరైనా దేవుని వైపు నమ్మకంగా ఉంటారా? నా డబ్బులన్నీ పోయినాయండి బాబు. మీరు ఒక 100 రూపాయలు పోగొట్టుకోండి వెళ్ళేటప్పుడు, ఇక దానికోసం తెగ ఎతికేస్తారు. అటు ఇటు అటు ఇటు, ఇక్కడే పడిపోయింది, ఇక్కడే పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో. కాయిన్లు పోగొట్టేసుకుందాం ఒక ఆమె, నాణ్యాలు పోగొట్టుకుందంట ఒక ఆమె. ఏం చేసిందంట? ఎతికేస్తుందంట. ఇక్కడ ఆస్తిని పోగొట్టుకున్నటువంటి యోబు గారు అంత కష్ట సమయాల్లో కూడా ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటి? యోబు గారు అంటే మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆ రోజుల్లో గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు. ఏమండి? ఒంటెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు. పనివారు కూడా ఆస్తే. అందరినీ ఒక్కసారే పోగొట్టేసుకున్నాడు. ఆస్తి అంతా పోయింది. అయినా సరే ఏమంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనంలో 25వ వచనంలో, సంపద మీద నేను ఆశ పెట్టుకోలేదు. నా ఆస్తి గొప్పదని గాని, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల, నేను సంతోషించట్లేదండి వాటి మీద. ఎప్పుడో పోతే నాకు తెలుసు. ఇవేమో నాకేమో శాశ్వతం కాదు ఈ ఆస్తులు. నా ఆస్తి నా దేవాతి దేవుడు యెహోవా దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడుతుంది. ఆయన ఆస్తి అంట, దేవుడే ఆయన ఆస్తి అంట. ఈ కాదంట, భూమి మీద ఉన్నవన్నీ మట్టితో సమానమే. ఏమండి? వజ్రాలు పెట్టుకుంటారు చాలామంది. వజ్రాలు అవి ఏంటయ్యి? మట్టే. బంగారం ఏంటి? మట్టే. మీరు అనుకుంటున్నారా బంగారం అనగానే? మట్టిలోంచి వచ్చినాయి. మట్టి రూపాంతరం చెందితేనే బంగారం కానీ వెండి కానీ అవన్నీ మట్టే. ఈ భూమి మీద ఉన్నదంతా మట్టే. మనుషులు కూడా ఎంత మట్టే. ఇదంతా
అది తెలుసుకున్నటువంటి విశ్వాసి ఏమంటున్నాడంటే ఈ ఆస్తులన్నిటి మీద నాకేమీ నమ్మకం లేదు. దేవుడిచ్చేటువంటి పరలోకము అది నా నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి, అక్కడున్నాయి. నాకు కావలసిందంతా దేవుని రాజ్యంలో ఉంది, ఇక్కడ కాదు. నువ్వు చెప్పగలవా ఆ మాట ఈరోజు? నువ్వు చెప్పగలవా? ఆస్తిపాస్తులు పోయినా సరే నేను దేవుని కోసం నిలబడతాను అని చెప్పగలవా? నాకు కావలసింది ఈ లోక ధనము కాదు, పరలోకపు ధనము అని చెప్పగలవా? చెప్పేవాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. యోబు వంటి విశ్వాసాన్ని నేను కనపరుస్తానని చెప్పగలవా? చప్పట్లు కొడుతూ ప్రభువుని అవమానించు. యోబు వంటి విశ్వాసం కలిగి ఉన్నావా ఆస్తిపాస్తులు పోయినప్పుడు? అంతేగాని నీ మనసు ఎక్కడుంది? ధనం మీద ఉందా? నీ మనసు ధనం మీద ఉంటే నీ ఆత్మ పాడైపోతుంది అని అర్థం. ధనం మీద ఎవరికైతే మనసు ఉందో వాళ్ళు తమ ఆత్మలను పట్టించుకోరు. తమ ఆత్మలు నాశనానికి నడుస్తూ ఉన్నా సరే పట్టించుకోరు. డబ్బు 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 ఈ లోకమంతా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది, ఆస్తుల చుట్టూ తిరుగుతూ ఉంది. దోచుకుని పెట్టేయాలి, తరతరాలకు దాచిపెట్టాలి. చెదలబట్టేస్తాయి అంట డబ్బులు. నీకేం కావాలో ఆకాశ పక్షులను పోషించేటువంటి దేవునికి నీకేం కావాలో తెలుసు. కాబట్టి యోబు వంటి విశ్వాసాన్ని కనపరచడానికి మీరు ప్రయత్నం చేయండి. శాశ్వతమైనటువంటి సంపద, పరలోక రాజ్యము, దానికోసం మీరు ప్రాకులాడాలి. మరొక విషయం చూస్తే ఆయనకు వచ్చినటువంటి శ్రమలలో పిల్లల యొక్క మరణం. ఎవరి మరణం అండి? మొన్న కరోనా సమయంలో చాలామంది పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు బతికుండగానే పిల్లలు చనిపోవటం అంటే వాళ్ళకి ఉన్నటువంటి వేదన అది మనం తీర్చలేం, ఎంత ఓదార్చలేం, ఆ లోటు మనం పోడ్చలేం. భయంకరమైనటువంటి పరిస్థితులలో కరోనా సమయంలో ఎంతోమంది పిల్లలను పోగొట్టుకుని ఇప్పుడు తల్లిదండ్రులు ఈడుకొచ్చిన వయసుకొచ్చినటువంటి పిల్లలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు. మమ్మల్ని పెంచి పోషిస్తాడేమో, వృద్ధాప్యంలో మాకు సహకరిస్తారేమో పిల్లల మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు. కానీ దేవుని ప్రణాళిక మరొకటిలా ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణాతీతం. ఆ సమయంలో పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి సమయంలో యోబు గారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి తెలుసా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో చూడగలిగితే, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరుడనై వచ్చి తిని దిగంబరుడై అక్కడికి తిరిగి వెళ్ళదను. దిగంబరునిగానే తిరిగి అక్కడికి వెళ్ళదు. ఇక్కడ ఈయన ఉద్దేశం ఏంటంటే, నేను వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాలేదు. నేను వచ్చినప్పుడు నా పిల్లలు కూడా లేరు. ఎవరు లేరు? ఆస్తిపాస్తులు, పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలది దేవుని రాజ్యము. ఎక్కడున్నారు ఇప్పుడు పిల్లలు? దేవుని రాజ్యంలో ఉన్నారు. కానీ నేను కూడా ఏదొక రోజు వెళ్ళవలసిన చోటు అదే పరలోక రాజ్యమే. నేను కూడా దేవుని సన్నిధిలో ఉండబోతా ఉన్నాను. నాకంటే ముందుగా వెళ్ళారు వాళ్ళు, నాకంటే ముందుగా వెళ్ళారు అని చెప్పి దేవుణ్ణి ఏమాత్రం దూషించిన దాఖలాలు అక్కడ లేవు. చాలామంది దూషిస్తారు. ఏమని దూషిస్తారు? దేవుడు నాకు అన్యాయం చేసేసాడో, దేవుడు నాకేం లేకుండా చేసేసాడో, దేవుడు నమ్ముకుంటే ఇదేనా నాకు జరిగిన మేలు. చాలామంది చాలా సందర్భాల్లో దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా. నువ్వు అందుకే లోకరీతిగా ఆలోచించవలసినది కాదు.
క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే లోకరీతిగా ఆలోచించేది కాదు. పరలోకములో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో ఆలోచించాలి. దాన్ని పరలోకపు ఆనందం అన్నారు. పరలోకపు ఆనందం. పరలోకపు ఆనందం ఎక్కడుంది? దేవుని రాజ్యంలో ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నావో ఒక క్రైస్తవుడిగా, ఇక నువ్వు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు. నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఏది కాదు. ఇక నువ్వు దేవునికి అభిషేకించబడ్డావు, దేవునికి ప్రతిష్ఠించబడ్డావు. దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాడు. నిన్ను ఎంతకాలం ఉంచాలంటే అంతకాలం ఉంచుతాడు. నీతో ఏం పని చేయించుకోవాలో దేవుడు ఆ పని చేపిస్తాడు. నీ పని అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ విశ్వాస యాత్రను కొనసాగించాలి. దేవుడు అన్యాయం చేసే దేవుడు. చెప్పండి, చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. దేవుడు అన్యాయం చేస్తుంటే అసలు నువ్వు భూమి మీదకి రావు. ఫస్ట్ నువ్వు తల్లి గర్భంలో పడవు. అసలు మీకు తెలుసా, తల్లి గర్భంలోనే చనిపోయినటువంటి పిండాలు చాలా ఉన్నాయి ఇప్పటికే. కానీ నువ్వు పుట్టావు, ఎదుగుతున్నావు, నీలో ప్రాణం ఉంది. దేవుడు నిన్ను బ్రతికించుకుంది ఆయన కోసమే అనే విషయం నీకు జ్ఞాపకం ఉండాలి. నీ కోసం కాదు. దేవుడు నిన్ను బ్రతికించుకుంది నీ తల్లిదండ్రుల కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు. దేవుడు నిన్ను బ్రతికించుకుంది ఆయన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసమే జీవితం. నేను దిగంబరుడనే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాను. ఆయనకు కలిగినటువంటి రెండవ బాధలో కూడా దేవుడిని ఆయన ఎట్లా పరిస్థితిలో, ఏ పరిస్థితిలో కూడా దేవుడిని ఆయన అవమానపరచట్లేదు, వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మరొక బాధను చూడగలిగితే శారీరక రోగం. ఏంటిదండి? శారీరక రోగం. చూశారు ఇక్కడ బీపీలు, షుగర్లో. నాకే పెట్టేసాడు ఈ బాధ అంతా. నాకే రావాలా ఈ మాయ రోగం? ఏ రోగం? ఏ రోగం? మాయ రోగం. దాంట్లోనే ఉంది. మాయ చేస్తుంది నిన్ను. ఏం చేస్తుంది ఆ రోగం? దేవుని వైపు నుంచి నిన్ను మళ్ళించడానికి నిన్నేం చేస్తుంది ఆ బాధ? ఏం చేస్తుంది? మాయ చేస్తుంది నిన్ను. చాలామంది అనుకుంటారు, ఏమండి రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడనే. నాకే ఈ తలనొప్పి, నాకే ఈ కాను నొప్పి, నాకే ఈ కను నొప్పి. అన్ని నొప్పులు నీకే. నొప్పులు నొప్పులు వేదన పడతా ఉంటుంది శరీరం. శరీరం వేదన పడుతూ కూడా తట్టుకోగలదా? నీ శరీరం వేదన పడుతూ ఆ సమయంలో కూడా దేవుణ్ణి మహింపరచగలదా? శ్రమలలో నేర్చుకోగలవా విధేయత? శ్రమలలో కూడా విధేయత నేర్చుకోగలవా? లేదా దేవుణ్ణి దూషిస్తావా? ఈ క్యాన్సర్ నాకే వచ్చింది, ఈ కిడ్నీల జబ్బు నాకే వచ్చింది. ఏ జబ్బు వచ్చినా, ఏ నొప్పి వచ్చినా దేవునికి నువ్వు అప్పచెప్పే. ఏం అప్పచెప్పాలి? అయ్యా, నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి ఈ దేహాన్ని స్వస్థపరచు. ఆమేన్. అన్నీ మటుమాయం, అన్నీ మటుమాయం. మన దేవుడు స్వస్థపరిచేది. నీకెంత బాధను పెడతాడు? నీ ప్రాణం పోయేంతగా ఉండదు. నువ్వు తట్టుకోగలిగినంత, నువ్వు భరించగలిగినంత, నువ్వు దేవుని వైపు తిరిగే వరకు, దేవుని వైపు తిరిగే వరకు ఆ బాధ ఉంటూనే ఉంటుంది. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, అయ్యా బాధపడిపోతున్నానయ్యా, తీసేయచ్చు కదా ఈ ముళ్ళు. ఉండాలి అది. ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు నాతో ఉంటావు. ఆ ముళ్ళు లేకపోతే
నువ్వు ఎటు వెళ్ళిపోతావో తెలీదు. అందుకని ఏం చాలు నీకు? నా కృప నీకు చాలు. శారీరకమైనటువంటి బాధ వచ్చేసింది. మౌనంగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? బూడిదలో కూర్చుని యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మౌనంగా ఏం చేస్తున్నాడు తెలుసా? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. కురుపులతో యోబుని ముట్టారంట అపవాది. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడే తప్ప ఏ రోజు ఆయన ప్రశ్నించింది, దేవుణ్ణి ప్రశ్నించింది లేదు. భరిస్తూ ఉన్నాడు, శ్రమలలో భరిస్తూ ఉన్నాడు, వేదనలో భరిస్తూ ఉన్నాడు, రుగ్మతలలో బలిస్తూ ఉన్నాడు, రోగాలలో వేదనలో భరించుట. ఎంత నీతిమంతుడు నీ భక్తుడు! చూడు ఎంత నీతిమంతుడో చూడు. ఆస్తి తీసేసావు కదా, ఏమన్నా అన్నాడా? పిల్లలను తీసేసావు కదా, ఏమన్నా అన్నాడా? రోగాలు కలిగించావు కదా, ఏమన్నా అన్నాడా? ఏమంటలా. నీతిమంతుని యొక్క లక్షణాలు ఇవన్నీ, క్రైస్తవుల యొక్క లక్షణాలు ఇవన్నీ. ఏమండి, ఎవరైనా ఒక మాట అంటే చాలు మనల్ని పొడుచుకొచ్చేద్ది. ఏమండి, అత్తగారు కోడలు మామూలు ఇటు 2 అడుగులు ఇటు 2 అడుగులు పొడుచుకొచ్చేస్తాయి. అత్త కోడలకు పడట్లేదు ఇప్పుడు. ఏమండి, పడుతున్నాయా? పడట్లేదు. ఎదురుబొదురుగుండా నుంచున్నారంటే చాలు భగ్గుమంటది. అన్నదమ్ములకి పడట్లా, అక్కచెల్లెళ్ళకి పడట్లా, బంధుమిత్రులకి పడట్లా, సంఘాలకు పడట్లా, సంఘ కాపరులకు పడట్లా, దేశ విదేశాలకు పడట్లా. అందరికి కోపాలు వచ్చేస్తాయి. ఎవరిలో తగ్గింపు జీవితం కనిపించట్లా. ఎవరిలో అయితే తగ్గింపు జీవితం ఉందో కోపం అనేది కూడా రోగమే. శారీరకమైన రోగాలు కొన్ని ఉంటాయి, మానసికమైన రోగాలు కొన్ని ఉంటాయి. నిందలు వేయటం రోగమే, అబద్ధాలు చెప్పటం రోగమే, దూషించటం రోగమే, అవమానపరచటం రోగమే, విమర్శించటం రోగమే. ఇవన్నీ రోగాలు వచ్చేసినాయి. అందుకనే మనుషులు ఎట్లా ఉన్నారంట, అరికాల నుంచి నడినెత్తి వరకు మనుషులు ఏంటంట, వ్యాధిగ్రస్తులు అయిపోయి ఉన్నారు. కానీ నీతిమంతులైతే ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు ఒక శ్రమను ఇచ్చాడు, దేవుడే ఆ శ్రమను ఒకరోజు తీసేస్తాడు. బాధలలో కూడా ప్రభునామాన్ని మహిమపరచడం మనం నేర్చుకోవాలి. రోగాలలో ప్రభునామాన్ని మహిమపరచడం నేర్చుకోవాలి. మరణ పడకల మీద ప్రభునామాన్ని మహిమపరచడం నేర్చుకోవాలి. మరొక బాధను చూడగలిగితే భార్య భర్తను ఏమంటుందంటే వచ్చి భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? ఇంకా యథార్థంగానే ఉంటావు ఇప్పుడు కూడా. ఇన్ని పోగొట్టుకున్నా, దేవుణ్ణి దూషించి ఇన్ని పోగొట్టుకున్నా యథార్థంగానే ఉంటావా? అసలు నీకేమైనా సిగ్గుందా? అసలు నువ్వు నా మొగుడివేనా? భార్యలు తిడతారండి. ఎంత తెచ్చావు నెలకి జీతం అంటే ఏమో ఈరోజు 100 రూపాయలు తగ్గింది అన్నాడు అనుకో, అసలు నువ్వు మొగుడివేనా? పనికి మళ్ళీ 100 రూపాయలు ఎందుకు వదిలే, వెళ్ళిపోటరపు ఎందుకు వదిలేసి వచ్చావు? అసలు మీకు విషయం తెలుసు, భర్తలు తప్పు చేసేది భార్య వాళ్ళని తెలుసా మీకు? నిన్ను సంతోష పెట్టాలని ఆడు నానా గడ్డి తింటా ఉంటాడు. తెలుసా నీకు ఆ విషయం? భార్య మెప్పు పొందటానికి భర్త చెయ్యని మీరు ఎక్కడన్నా చూసుకోండి. లంచగుండుదా ఎవడన్నా లంచం తీసుకున్నాడు అనుకో, ఎవరి కోసం తీసుకుంటున్నావు నువ్వు లంచం అంటే? ఎవరి కోసం? మా ఆవిడ. ఏదైనా సరే అంతా మీకోసమే.
మీతో ఒకసారన్నా నా భార్య నన్ను ఐ లవ్ యూ అంటదేమో. ఏమంటదే? మామూలుగా ఉండదు. ఇక ఐ లవ్ యూ అని చెప్పింది అనుకో, అయ్యగారి పరిస్థితి మామూలుగా ఉండదు. ఇక వంకరలు తిరిగిపోతాడు, అష్టవంకరలు తిరిగిపోతూ ఉంటాడు. ఆ మొక్క చెప్పించుకోవడానికి అనేక కష్టాలు. ఏదైనా సరే ఇక్కడ ఉంది ఒక స్విచ్. ఎంతో ప్రేమిస్తాడు భార్యను భర్త. నీ భార్యను ప్రేమించు. ఎంతో ప్రేమిస్తాడు. ఎంతో ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ నా భార్య నన్ను అర్థం చేసుకుంటే చాలు. అదొక్కటే వాడికి ఉన్నటువంటి కోరిక. స్నేహితులు అర్థం చేసుకోకపోయినా పర్లా, నా తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోయినా పర్లా, నా భార్య నన్ను అర్థం చేసుకుంది. నా భార్య నా పరిచర్యకు సహకరిస్తుంది. నా భార్య నా ఉద్యోగంలో సహకరిస్తుంది. నా భార్య సంసారంలో సహకరిస్తుంది. నా భార్య నా వెన్నంటే ఉంది. నా భార్య నన్ను నడిపిస్తుంది. ఎంత గొప్పగా చెప్పుకుంటాడు. భార్యగా అంత ప్రేమించేటువంటి భర్తను అదే భార్య వచ్చి ఒకసారి చచ్చిపోవా అందనుకో. అట్లా చచ్చిపోయిన భర్తలు కూడా చాలామంది ఉన్నారు. ప్రియురాలు ప్రియుడికి చెప్పుద్ది, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా, అయితే చచ్చిపో అంటది. వెళ్ళిపోయి చచ్చిపోయారు చాలామంది. సూసైడ్లు చేసుకుని చచ్చిపోయారు చాలామంది. ఏమండి? భార్య ఇక్కడ ఏమని చెప్తుందంటే, నువ్వు ఇంత యథార్థంగా ఉండి ఏం ఉపయోగం? డబ్బులు పోయినాయి, పిల్లలు పోయారు, రోగం వచ్చేసింది. నీవు నీతిగా ఉన్నందుకు నీకు కలిగిన ప్రతిఫలం ఏంటో తెలుసు, సమస్తం పోగొట్టేసుకున్నావు నువ్వు. ఇంకా ఎందుకు నీ బతుకు? చచ్చిపో అంట. ఇప్పుడు దాకా బాగా ఎంజాయ్ చేస్తుంటుంది, ఆస్తులు గీస్తులు, అబ్బా బాగా మామూలుగా లేదు ఇక్కడ. కానీ ఒక్క శ్రమ వచ్చేసరికి ఏమంటుంది? దూషించు. ఎవరినే? దేవుణ్ణి దూషించి. చూసావా, అపవాది ఎవరిలో పనిచేస్తుందండి? అపవాది స్త్రీలో పనిచేస్తుంది. అపవాది ఎక్కడ పనిచేస్తుంది? స్త్రీలోనే పనిచేస్తుంది. ముసుగులేసుకున్నారు కదా ఇప్పుడు మీరు అందరూ. ముసుగేసుకున్నంత వరకే మీరు క్రైస్తవులు. ముసుగు తీశారా, నా మాట అబద్ధమైతే మన ఇద్దరం ఇలా ఇంటికి వెళ్దాం. ఇప్పుడు అయిపోయాక, చర్చ అయిపోయాక అక్కడ చూద్దాం అసలు విషయం. అక్కడ ముసుగుండదు. ముసుగు లేని స్త్రీ, ముసుగున్న స్త్రీ. ఇక్కడేమో మార్తమ్మ, ఇంట్లో మాంకాళమ్మ. మామూలుగా ఉండదు ఇక. మార్తమ్మ ఇక్కడ అమ్మో ఎంత భక్తిపరురాలు తెలుసా. ప్రార్థన మొదలెట్టిందంటే గంట సేపు కాపదు. ప్రార్థన మొదలెడితే గంట సేపు ఇంటికి వెళ్తే ప్రార్థనలే గీర్థం లేదు ఇక. చాలామంది ఉన్నారు అట్లా. నేను చెప్పేది కాస్త నవ్వు రావచ్చు కానీ సీరియసే విషయం ఇది. ఏమండి? దేవుడు ఏమంటాడంటే, ముసుగు తీసే సమయం ఒకటే రాబోతుంది, జాగ్రత్త. దేవుని సన్నిధిలో ముసుగేసుకున్నటువంటి నిన్ను దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు ముసుగేసుకున్నా దేవుడు చూస్తాడు, ముసుగు తీసేసినా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. భర్తకు సహకరించినటువంటి భార్యలు చాలామంది, అనుమానం చాలామంది భార్యలకు, చాలామందికి అనుమానం, మామూలు అనుమానం కాదు. ఫోన్ ఎత్తలేదేంటి? కాదమ్మా, ఉద్యోగం బాస్ పని చెప్పాడు, బాస్ ఏ బాసు? ఆడ బాసా మగ బాసా? సరే ఉద్యోగం అయిపోయి ఇంటికి వస్తాడు, క్యారేజ్ ఉంటుంది, క్యారేజ్లో ఓపెన్ చేసి చూస్తుంది కదా, దీంట్లో ఏదో ఎంటుకలు కనపడుతున్నాయి. ఎవరింటికలు ఇవి? ఎవరింటికలు? భయంకరమైనటువంటి
ఒత్తిడికి, స్ట్రెస్కి గురి చేసేస్తుంది భార్య భర్తని. ఇంటికి వచ్చేసరికి చక్కగా నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని, ఇంట్లోకి రమ్మని, ఒక మంచి మాటలు, అయ్యా ఈరోజు ఎలా జరిగింది, 4-5 మనసుకి హాయి కలిగించేటువంటి మాటలు చెప్తే నీ సొమ్మేమని పోద్దా? కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసి, నువ్వు క్రైస్తవరాలు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలా. నువ్వు జీవించేటువంటి జీవితం దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోవాలా. లేకపోతే ఇక్కడ దేవుడు నీకు చెప్పేటువంటి విషయం, లేకపోతే నిన్ను హెచ్చరించేటువంటి విషయం ఏంటంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎట్లా మాడుతున్నావు? ఒక మూర్ఖురాలు, ఒక అన్ఎడ్యుకేటెడ్, నువ్వు చదువులేని దానిలాగా అజ్ఞానిలా మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు? మనము దేవుని వలన మేలు మాత్రమే పొందుతామా? కీడును మనము అనుభవింపతగదా? కీడు అనుభవించలేమా? కీడు వస్తే ఏమైంది? దేవుడు మేలు ఇస్తాడు. దేవుడు కీడు కూడా గాయపరిచేది ఆయనే, గాయములు కట్టేది ఆయనే కదా. తెలీదా విషయం? ఓర్చుకో అంటున్నాడే తప్ప, అదే మనమైతే, భర్తలైతే, నన్ను చచ్చిపోమంటావా అని వెంటనే ఈడు వెళ్ళిపోయి చంపేస్తాడు. ఆమె ఏదో తెలివి తక్కువ మాట్లాడింది. ఈయనేం చేయాలి? భర్త ఎవరు? భరించువాడై ఉండాలి, భార్యని ప్రేమించువాడై ఉండాలి. ప్రేమ అని చెప్పడం కదా, ఆ సమయంలోనే నీ ప్రేమ ఎంత ఉందో చూపించాలా భర్త భార్య మీద. ఏదో నోరు జారిందిలే, ఏం చేయాలి నువ్వు? ఊరుకో అది కాదు. అంతేగాని కొట్టడాలు, తిట్టగాలు అయ్యప్పుడు దేవుని దృష్టిలో అది మహాపాపం. దేవుని దృష్టిలో మహాపాపములు అవి చేయకండి. దేవుడు మేలులు చేసేటువంటి దేవుడు అని అక్కడ యోబు గారు చక్కగా భార్యను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొక బాధను మనం చూడగలిగితే, స్నేహితులు బాధ పెడతా ఉన్నారు. ఎవరండి? స్నేహితులు. ఈరోజు నీ స్నేహితులు ఎట్లా ఉన్నారు? నిన్ను బాధ పెట్టేవాళ్ళలాగా ఉన్నారా? నీ మేలు కోరుకునేవారిలాగా ఉన్నారా? కష్టాల్లో ఎవడైతే నీతో ఉంటాడో వాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. సుఖాల్లో, సంతోషాల్లో కాదు, నీ దగ్గర ఏమి లేకపోయినా నీతో ఉండేవాడే స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి. స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఎవరైనా సరే, నీ కష్టాల్లో, సంతోషాల్లో కాదు, కష్టాల్లో. తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు, చాలా ఆస్తి ఉంది అతని దగ్గర. ఆస్తి ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉన్నాడు. ఆస్తి పోయినప్పుడు ఎవరున్నారా? ఆస్తులుంటే, నీ దగ్గర అంతా బాగుంటే నీ చుట్టూ స్నేహితులు చీమలు చేరినట్టు చేరతారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను దూషించి నీ గురించి వేరే వాడికి చెడుగా చెప్పేది వాడే. 100 మంది స్నేహితులు అవసరంలా, ఒక్కడిని సంపాదించు. నేను సంపాదించాను తెలుసా? నా స్నేహితుడు ఎవరో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే నిజమైన స్నేహితుడు. నీ కోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ఆయన. నీ కోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాడు ఆయన. నీ కోసం ఎంత దూరం రమ్మన్నా వస్తాడు. ఎంత దూరం వచ్చాడో తెలుసా నా కోసం? ఆయన పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు. ఎంత దూరం ఉందో తెలుసా నీకు? అక్కడి నుంచి ఇక్కడికి తెలుసా? ఎలా వచ్చాడో తెలుసా? శరీరధారి అయి వచ్చాడు. నా స్నేహితుడు నా కోసము శరీరధారి అయి వచ్చి నాకు పట్టినటువంటి రోగాలన్నిటినీ ఆయన వదలగొట్టేశాడు. హల్లెలూయా. నా స్నేహితుడు, నమ్మదగినటువంటి స్నేహితుడు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, ఇంకెవరొద్దు. నువ్వు ఉంటే చాలు, ఇంకెవరొద్దు. ఇక చాలామంది పాడతారు ఈ పాటని, నువ్వు ఉంటే చాలు నాకు యేసు. ఇంటికి వెళ్ళంగానే అన్నీ కావాలి. ఏం కావాలి? టీవీ రిమోట్ కావాలా, ఫోన్ కావాలా, బంగారం కావాలా, చక్కటి చీరలు కావాలా, అన్నీ కావాలి. ఇది మాత్రం వద్దు. పొద్దున్నే లెగుస్తారండి,
పొద్దున్నే లెగిస్తారు. పొద్దున్నే లెగిసి బైబిల్ ఎంతమంది చదువుతారు? పొద్దున్నే లెగిసి బైబిల్ చదివే అలవాటు ఉందా మీకు? ఎంతమందికి ఉంది? 5 గంటలకు లెగిసి బైబిల్ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? 3 గంటలకు లెగిసి బైబిల్ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? పొద్దున్నే లెగుస్తారు, లేకంగానే నిద్ర కళ్ళతోనే తడుంతూ ఉంటారు. ఏం తడుంతారు? ఫోను. నా ఫోనా, నా ప్రాణమా, ఎక్కడున్నావు, వచ్చే అంటాడు. వాయిస్ కదా ఇప్పుడు, వచ్చే అనగా వచ్చేది ఫోన్. అది తీ ఇన్స్టాగ్రామ్ తీ, ఫేస్బుక్ తీ, యూట్యూబ్ తీ, ఎవడెవడు ఏం వాగాడు చూడాలా, తీ. ఎన్నిసార్లు ఫోన్ తీసావు, అన్నిసార్లు బైబిల్ తీసుంటే నీ బతికి ఈ పాటికి సగం పరలోకంలో ఉండేవాడు, మధ్యాకాశంలో ఉండేదాన్ని ఇప్పటికి. ఆ ఫోన్లోనే ఉందంత దరిద్రం అంతా. ఫోన్లు మేము కూడా వాడతాం, కానీ దాన్ని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకే. ఏమండి, నీ స్నేహితుడు ఎవరు? నీ ఫోనే నీ స్నేహితుడు. ఫోన్లు స్నేహితులు చాలామందికి స్నేహితులు మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. నీ స్నేహితుడు ఎవరంటే ఇదే, ఈ మద్యమే, ఈ బ్రాందీ నా స్నేహితుడు, ఈ బ్రాందీ బాటిల్ నా స్నేహితుడు, ఈ సిగరెట్ నా స్నేహితుడు. ఈ లేకపోతే నేను ఉండలేను. ఎవడున్నా లేకపోయినా పర్లేదు, కానీ నాకు ఎవరు ఉండాలి? ఫోన్ ఉండాలి, తాగుడు ఉండాలి, తిరుగుడు ఉండాలి, అన్నీ ఉండాలి. లోకమే నా స్నేహితుడు. లోకముతో స్నేహం దేవునికి లోకానికి పడదు. దేవునికి లోకానికి పడట్లా. నీ స్నేహితుడు దేవాతి దేవుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయి ఉండాలి, అంత మాత్రమే. ఎవరితో సహవాసం చేస్తున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. వాళ్ళతో కాదు నీ స్నేహం. నీ స్నేహం ఎవరితో? దేవునితో నీ స్నేహం. నీకు దేవుడై ఉండాలి నీ స్నేహితుడు. కానీ ఈ స్నేహితులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నువ్వు ఒక నేరం చేసావు యోబు, అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా నీకు ఈ జబ్బు? ఎందుకు నీ ఆస్తిపాస్తులు పోయాయి తెలుసా? ఎందుకు నీ పిల్లలు పోయారో తెలుసా? ఎందుకు నీ భార్య నిన్ను తిడుతుందో తెలుసా? ఎందుకు నీ శరీరానికి రోగం వచ్చిందో తెలుసా? నువ్వేదో తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు. నేరారోపణ చేసేటువంటి స్నేహితులు, తీర్పు తీర్చేటువంటి స్నేహితులు, విమర్శించేటువంటి స్నేహితులు, అట్లాంటి స్నేహితులు వద్దు. మీ అందరికి స్నేహితుడు ఎవరో తెలుసా? మీకు ఏదొచ్చినా సరే మిమ్మల్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టకుండా, మీకు ఏ జబ్బు వచ్చినా, ఏ రోగం వచ్చినా, మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించేది మిమ్మల్ని ఎవరు తెలుసా? ఒక్క సంఘ కాపరి మాత్రమే. హల్లెలూయా! చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. నువ్వు అడిగినా అడగపోయినా నీ కోసం ప్రార్థన చేసేది సంఘ కాపరి. హల్లెలూయా! నీ క్షేమాన్ని కోరుకునేది సంఘ కాపరి. హల్లెలూయా! నా గొర్రె తప్పిపోయిందా, ఏమైపోయింది, ఏ బాధ వచ్చింది, ఎక్కడ ఇరుక్కుందని నీ కోసం వెతుక్కుంటా వచ్చేది ఎవరు? మంచి గొర్రెల కాపరి. హల్లెలూయా! కాపరులతో సహవాసం చేయి. కాపరులతో శత్రుత్వం మంచిదిగా. కాపరి ఎవరయ్యా అంటే దేవుని మనిషి, దేవుడు నిలబెట్టుకున్నటువంటి అభిషిక్తుడు. ఇక ఎవరితో నువ్వు స్నేహం చేసినా, అరే రారా సినిమాకి వెళ్దాం, అరే రారా పబ్బుకి వెళ్దాం, అరే రారా పేకాడదాం, అరే రారా, ఇదే పనిక నిన్ను నాశనానికి నడిపించేది నీ స్నేహితుడు. నీ దుర్మార్గ స్నేహితుడు ఏమో చూసుకో. ప్రియమైనటువంటి విశ్వాసం, చాలామంది స్నేహితులు ఒక 100 రూపాయలు అప్పు కావాలంటే ఎవరో తాగుదాం రారా అంటే ఆడు అప్పు తీసుకొచ్చి మరీ తీసుకెళ్తాడు. తెలుసా మీకు? అంత దరిద్రులు ఉన్నారు. లోకములో ఉన్నదంతా పెంటతో సమానముగా ఎంచుకుంటుని అన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి,
నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారో ఒకసారి చూడు. నిన్ను బాధపెడుతున్నారా, లేకపోతే నీ బాధలలో వాళ్ళు తోడుగా ఉంటున్నారా? ఎలాంటి స్నేహితులు సంపాదించు. యోబు గారి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ అంటున్నారు, ఏమంటున్నారు? నువ్వు తప్పు చేసావు, పాపం చేశావు, అందుకే ఈ రోగం వచ్చింది. నో 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 నో, దేవుడు అనుమతించాడు కనుకనే ఈ బాధ, ఈ వేదన నేను ఈరోజు అనుభవిస్తాను. అంతా మంచికే, అంతా మేలుకే. ప్రియమైనటువంటి విశ్వాసం, నమ్మదగినటువంటి స్నేహితుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరొక బాధను చూద్దాం. ఇక చివరిగా ఒక విషయం చెప్పి నేను ఆపేస్తాను. ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుడు చివరిగా మౌనంగా ఉండిపోయాడు. దేవుడు ఏమయ్యాడంట? చూడండి, యోబు గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను. సమాజములో నిలవబడి మొరపెట్టుచున్నాను. ఇంకా చదవమ్మా. నేను నక్కలకు సోదరుడనైతిని. ఎట్లాంటి బాధను అనుభవిస్తున్నాడు. అయినా సరే దేవుడు ఇక్కడ నా మొర వినట్లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, నా దగ్గరికి ఎవరు రావట్లా, నన్ను ఎవరు పలకరించట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నాకు దూరంగా పారిపోతున్నారు అందరూ. నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను? నేను నక్కలకు సోదరుడనైపోయాను. నేను నిప్పుకోళ్ల జతకాడినైతిని. నిప్పుకోళ్లతో స్నేహం చేస్తున్నాను. నా చర్మం నల్లబడిపోయింది. నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. ఊడిపోతున్నాయట చర్మం అంతా. కాక వలన నా ఎముకలు కాగిపోతున్నాయంట. నా స్వరమండలము దుఃఖ స్వరమునిచ్చుచున్నది. దుఃఖముతో నిండిపోయి ఉంది. నా పిల్లన గ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది. ఎంత బాధను అనుభవిస్తున్నాడు చూసారా? ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఇమీడియట్గా జవాబు రావట్లా. ఇప్పుడు రావట్లా జవాబు. మరి దేవుడు మాట్లాడట్లా. మరి ఎందుకు? దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడా? మాట్లాడట్లా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ పాత్ర నా నుంచి తీసేస్తావా? తీవా? నీ చిత్తమేనా? అయితే ఉంచు. అర్థమవుతున్నాయి నా మాటలో? ఎంతమందికి అర్థమైంది? చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడుతూ. అంత వేదన పడుతున్నా, అంత బాధ పొందుతున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, మౌని అయి, తన ప్రాణాన్ని ఇవ్వడానికి మౌని అయి, శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పొందుతున్నాడు. ఆయన శ్రమ వలన, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. యోబు గారు అంతటి నీతిని అక్కడ కనబరుస్తూ ఉన్నాడు. యోబు గారు పొందినటువంటి శ్రమలు యేసుక్రీస్తు వారి ముంగుర్తు. యేసుక్రీస్తు వారు ఆస్తిపాస్తుల కోసం ఏమన్నా తన పవిత్రతను పోగొట్టుకున్నాడా? అపవాదం వచ్చి ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారిని? ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేయాలి తెలుసా? ఒకసారి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తావా? నీ చుట్టుప్రక్కల ఏమీ లేదు, నువ్వు ఒంటరి వాడిని చేసేస్తాడు నిన్ను. ఒంటరితనంలో కూడా నువ్వు దేవుణ్ణి మహింపరచగలవా? నిరాశలో కూడా దేవుణ్ణి మహింపరచగలవా? నీ వేదనలో, బాధలో కూడా దేవుణ్ణి మహింపరచగలవా? నీ శ్రమలలో దేవునితోనే ఉండగలవా? నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పగలవా? తండ్రి, నేను ఏకమై ఉన్నామని చెప్పగలవా? ప్రియమైనటువంటి విశ్వాసి, యోబు గారు ఇక్కడ ఎన్ని బాధలు కలిగినా ఓర్చుకుంటున్నాడు. 6 బాధలు కలిగిన దేవుణ్ణి ఎంత మాత్రం దూషించిన దాఖలాలు లేవు. హల్లెలూయా. మౌనంగా శ్రమను అనుభవిస్తున్నాడు తప్ప దేవుడు నాకెందుకు ఈ శ్రమ పెట్టాడని ప్రశ్నించటమే లేదు.
ప్రియ విశ్వాసి, క్రైస్తవుడు అని తర్వాత శ్రమలు ఉన్నాయి. క్రైస్తవుడు పరలోక రాజ్యం కోసం శ్రమ పడవలసి ఉంది. శ్రమలు లేకపోతే అసలు వాడు క్రైస్తవుడేగా. శ్రమలు లేకపోతే అసలు క్రైస్తవుడేగా. శ్రమలు ఉంటేనే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరు? పక్కన ఎవరున్నారు? క్రీస్తున్నాడు. క్రీస్తు శ్రమ పొందుతూ ఉంటాడు. శ్రమలలో నీతిమంతుడుగా ఆయన ఈ లోకానికి కనబడవలసిందే. లోకంలోకి వెళితే ఎంతోమంది మతోన్మాదులు తిడతారు, అవసరమైతే కొడతారు. భరిస్తావా? ఎదురు తిరుగుతావా? నువ్వు ఎదురు తిరిగితే మరి క్రీస్తు ప్రేమను ఎవరు చూపిస్తారు? యేసు క్రీస్తు ఎలా ఉంటాడో చూపించవలసింది నువ్వే. యేసు క్రీస్తు ఎలా ఉంటాడో తెలుసా? ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అక్క, ఎట్లా ఉంటాడో తెలుసా? యేసు క్రీస్తు నాకులాగా ఉంటాడు. ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపిస్తాడు. నా దేవుడు. నువ్వు చంపినా సరే నీ కోసం ప్రాణం అర్పిస్తాడు నా దేవుడు. లోకం కోసం బ్రతికేవాడు, లోకం కోసం బ్రతికేవాడు, లోక క్షేమం కోసం బ్రతికేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి విశ్వాసి, 6 బాధలు పొందినా సరే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒకవేళ 7వ వచ్చినా సరే ఏమంటున్నాడు అక్కడ? 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున 7 బాధలు. 7వ బాధ ఉందా అసలు? అదే ఇక్కడ ప్రశ్న. 6 రోజులలో దేవుడు సృష్టిని కలుగజేశాడు. 7వ రోజు చెప్పాలా? 7వ రోజు ఇక పరలోక రాజ్యం. ఈ లోకంలో నువ్వు 6 బాధలు పొందాలా. ఈ లోకంలో 6 రోజులు తిరిగావు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎక్కడున్నావు? ఈ వారాలన్నీ ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావు. 7వ రోజు ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. 6 రోజులు ఎన్ని బాధలు పొందావు నువ్వు దేవుని కోసం? దేవుని కోసం బాధలు పొందావా? ఈ 6 రోజులు నీ కోసం బాధలు పొందావా? దేవుని కోసం బాధలు పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అత్తగారు తిట్టినా సరే ఓర్చుకున్న కోడళ్ళు చేతులు ఎత్తండి. కోడలు ఏమన్నా సరే పట్టించుకున్న అత్తగారి చేతులు ఎత్తండి. భర్త ఏమన్నా భరించిన భార్యల చేతులు ఎత్తండి. భార్య ఏమన్నా భరించిన భర్తల చేతులు ఎత్తండి. తల్లిదండ్రులు ఏమన్నా ఓర్చుకున్నటువంటి పిల్లల చేతులు ఎత్తండి. పిల్లలు ఏ తప్పు చేస్తున్నా భరించినటువంటి తల్లిదండ్రుల చేతులు ఎత్తండి. మరి ఎవరి కోసం పొందావు నువ్వు బాధలో? నీ బాధ నీదే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా? ప్రియ విశ్వాసి, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎవరైతే భరిస్తారో 7వ రోజు చూస్తారు అద్భుతాన్ని. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుద్దాం. 7వ రోజు అది దేవుని రోజు. అందుకే నువ్వు ఇక్కడ ఉండాలా. నువ్వు ఎన్ని బాధలన్నా పడు, 6 రోజులు నీ ఇష్టం. దుక్కి దున్నుతావో, ఉద్యోగం చేసుకుంటావో, వ్యాపారం చేసుకుంటావో, కింద పడతావో, మీద పడతావో, ఏదైనా చేయ లోకంలో 6 రోజులు. 7వ రోజు ఎవరిదే? కుటుంబం అంతా కలిసి వచ్చిన ఒక కుటుంబం ఉందా? కుటుంబం అంతా కలిసి వచ్చిన కుటుంబం చేతిలో నిలబడండి. ఒక కుటుంబం, మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నాం ఈరోజు అనేవాళ్ళు నిలబడండి. నిలబడమంటే ఎదురురా. ఒక కుటుంబం అంతా కలిసి, ఇదిగో మా కుటుంబం అంతా ఈరోజు దేవుని సన్నిధిలో ఉంది అనేవాళ్ళు నిలబడండి. దేవుడు 7వ రోజు రమ్మంది ఒకళ్ళని ఇద్దరిని కాదు, కుటుంబం అంతా రావాల్సింది. ఎవరు రావాలి? కూర్చోండి. అందరు రావాలా? భర్తని వదిలేసి వచ్చినటువంటి భార్యలా, భర్తని ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన భార్యలు ఎంతమంది ఉన్నారు? పెళ్ళప్పుడు చేస్తారండి వాగ్దానాలు, ఇది మొదలుకొని సౌఖ్యమందును, అసౌఖ్యమందును, బాధ ఎందును, వేదన ఎందును వదలను, రోగమైనా సరే వదలను అని చెప్పి పెళ్లి రోజు మాత్రం చేస్తారంటే ప్రమాణం మామూలుగా ఉండదు. ఇక పెద్ద అబద్ధం అది.
భయంకరమైనటువంటి అబద్ధం ఆడేది ఆ రోజే. భార్యలను వదిలేసి వచ్చిన భార్యలు ఎంతమంది, భర్తలు ఎంతమంది ఉన్నారు చేతులు? ఇంటి దగ్గర భార్యలను వదిలేసి నువ్వు ఉండవే, నువ్వు అది వండుతూ ఉండు, ఏది నువ్వు అది వండుతూ ఉండు, నేను వెళ్ళి దండం పెట్టుకొచ్చేస్తా, నేను వెళ్ళి దండం పెట్టుకొచ్చేస్తా, నీ బదులు కూడా దండం నేనే పెట్టాను. ప్రభు బల రోజు కూడా ఉన్నారు మహానుభావులు, నీ వల్ల కూడా నేనే తెచ్చేస్తా, ఇక్కడే ఉండు. మీ ఆశాలు మాకు ఎన్ని తెలియదు బాబోయ్, మామూలుడు కాదు మీరు. అయ్యగారు సౌమ్యుడు కాబట్టి భరిస్తున్నాడు, కానీ ఉంటాయి ఆణిముత్యాలు ఉంటాయి ఇక్కడ. ఆణిముత్యాలు ఏరుకోవచ్చు, శుభ్రంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి. ఎందుకుండో? గురుగులు గోధుమలు ఉంటాయి, కలిసే ఉంటాయి. అన్ని గోధుమలే కాదు. కానీ అమ్మా తల్లి కాదు, మీరు దేవుని వైపు తిరగాల, దేవుని వైపు తిరగాల. దేవుడు ఇస్తున్నాడు బాధ, సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి బాధను అనుభవించు. బాధను అనుభవిస్తూ ఈ లోకంలో ప్రయాణం కొనసాగించు. బడా నమ్మకమైనటువంటి దాసుడుగా పరలోక రాజ్యాన్ని పట్టుకోవటానికి నీ పరుగులు కొనసాగిస్తూనే ఉండాలా. వధువైనటువంటి సంఘము దేవుని ఎదుట నిలబడబోతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూసేది సంఘం అనుకుంటున్నారు మీరు, ఇప్పుడు చూసేది సంఘం అనుకుంటున్నారు మీరు, చూడబోయేది సంఘం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. చూడబోయే సంఘంలో నువ్వు ఉన్నావా? దేవుడు ఏమంటాడు తెలుసా? బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మము నా సంఘం కనపడుతుంది. అందులోనూ ఉన్నావా? యోబులు ఉన్నారా అందులో? యోబు గారి భార్యలు ఉన్నారా? ప్రియమైనటువంటి విశ్వాసి, నోటి మాటతో కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే క్రియలలో విశ్వాసాన్ని కనబరచాలి. అంతటి విశ్వాసాన్ని కనబరిచాడు కాబట్టి యోబు గారు ఎలాంటి దీవెనలు పొందాడు చివరిలో? ఏడో రోజు ఎలాంటి దీవెనలు పొందాడు చివరిలో? రెట్టింపు జీవితం, రెట్టింపు ఆశీర్వాదములు, రెట్టింపు దీవెనలు. నీకు ఎలాంటి దీవెనలు కావాలి ప్రియమైనటువంటి విశ్వాసి? తాత్కాలికమైన దీవెనలు కావాలా? శాశ్వతమైనటువంటి దీవెనలు కావాలా? దేవుడు చాలా సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? నువ్వు బ్రతకగలవా క్రీస్తులాగా? బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే. మన లాభం, మనకి రావలసిన లాభం పరలోక రాజ్యం. హల్లెలూయా. మనం ఎదురు చూస్తున్నది పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎక్కడ ఉన్న అన్ని రోగాలు తగ్గిపోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరంటే రోగాలు ఉన్నవాళ్ళు కాదు, రోగాలు లేని వాళ్ళు మాత్రమే. అర్థమైంది అన్నమాట. కరోనా వచ్చిందనుకో, ఎక్కడ ఉంటావు? ఇంట్లో ఉంటావా, బయట ఉంటావా? కరోనా వస్తే ఒంటరివాడివి అయిపోతావు, జాగ్రత్త. దేవుడు ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఏంటయా అంటే, నువ్వు యోబులాగా బ్రతికి చూపించు, నువ్వు యోబులాగా బ్రతికి చూపించు. అపవాది నిన్ను ఎంత డిస్టర్బ్ చేసినా సరే నువ్వు యోబులాగా బ్రతకగలవా అన్నవాళ్ళు, నేను బ్రతకగలను అనేవాళ్ళు లేచి నిలబడండి. నేను యోబులాగా బ్రతకగలను అనేవాళ్ళు లేచి నిలబడండి. మీకోసం నేను ప్రత్యేక ప్రార్థన చేస్తా. లేచి నిలబడండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళ పేరు కూడా యోబే ఇక నుంచి. నేను యోబులాగా బ్రతకగలను, నేను ఆస్తిపాస్తులు పోయినా నాకు పర్లేదు కానీ నాకు కావాల్సింది దేవుడే. ఎవరు పోయినా పర్లేదు కానీ నాకు కావాల్సింది దేవుడే. లేచి నిలబడండి. నాకు శరీర రోగాలు వచ్చినా నాకు కావాల్సింది దేవుడే. నేను మరణ పడకల మీద ఉన్నా సరే నేను స్తుతించేది నా దేవుణ్ణే. నాకు ఎన్ని అవమానాలు కలిగినా నాకు కావాల్సింది దేవుడే. నాకు మంచి స్నేహితుడు నా దేవుడే. దేవుడు మౌనంగా ఉన్నా సరే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడని చెప్పి నేను ప్రశ్నించను, ఆయన జవాబిచ్చేదాకా. ఆస్తి పాస్తులు పోయి
అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా. అవును ప్రభు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రియ విశ్వాసి, నీకు కావలసింది ఈ లోకములో ధనము కాదు, నీకు కావలసింది పరలోకములో ఉండవలసినటువంటి ధనం. నీకు కావలసింది ఈ లోకములో ఉన్న స్నేహితులు కాదు, నీకు కావలసింది పరలోకములో ఉండేటువంటి స్నేహితులు, శరూపులు, కెరూపులు, తేజోమయులు, పరిశుద్ధులు. వారి కోసం వారిని కలుసుకోవాలి. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. పడదాం. నీ అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి సమర్పించిన జీవితాలు పాడండి, దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి జీవితాలు పాడండి. పాడుతూ ప్రభునామని మహిమపరచండి. ఎస్, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన బ్రతుకునావా. ఎస్, ఆప్తులే ఆశలు అడగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. చప్పట్లు కొడుతూ సంతోషంగా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఈ లోకములో ఏది నీకు అక్కడికి రాదు. ఏ స్నేహితుడు నీ వాడు కాదు. ఈ లోకంలో స్నేహితులు నమ్ముకున్నాయేమో జాగ్రత్త. ప్రియ విశ్వాసి, నిన్ను మోసం చేసేది నీ స్నేహితుడే, నీకు వెన్నుపోటు పొడిచేది నీ స్నేహితుడే. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ వెన్నంటి ఉండి నడిపించేటువంటి దేవుడు, నీకు ధైర్యం చెప్పే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టే దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకే. పాడదాం. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపలో నాకేమియో నాదిల సమానము. పడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పాడండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ హల్లెలూయా. ఆమేన్. చప్పట్లు కొట్టు. యేసయ్యా 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 యేసయ్యా. నీ ఉంటే నీ ఉంటే నీ ఉంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగినటువంటి దేవ, కృపా సత్య సంపూర్ణుడా, లోకరక్షకుడా, అద్వితీయుడా, ఆది సంపూర్ణుడా, ఆలోచనకర్త, నీ విశ్వాసులు మాకంటే ముందుగా జీవించినటువంటి విశ్వాసులు ఇదిగో ఎంత నిజాయితీగా, ఎంత నమ్మకముతో నీ దగ్గర ఉన్నారు. అటువంటి విశ్వాసాన్ని మాకు కూడా ఇస్తావా ప్రభు? వేదనలో, బాధలలో 6 బాధలు కలిగినా సరే ఓర్చుకోవటానికి శక్తిని, ధైర్యాన్ని, వివేకాన్ని ఇదిగో నాయనా, ఈ సంఘాన్ని మీరు దీవించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. సంఘ కాపురి ఇదిగో నాయనా, దైవజనులు డానీ గారిని బట్టి మీకే వందనాలు. ఇదిగో నాకు ఇచ్చినటువంటి ప్రియ స్నేహితులు రవీంద్ర డానీ గారిని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఎన్ని ఆత్మలని మీకోసం సంపాదించారు. ఏ ఒక్క ఆత్మ తప్పిపోవటానికి వీలు లేదు. ఈ పరిచర్యని దినదినాభివృద్ధి చేస్తా ఉన్నారు. సంఘమంతటిని ఇదిగో వధువైన సంఘముగా మీ ఎదుట నిలబెడతా ఉన్నాము. అభిషేకించండి, ప్రతిష్ఠించండి, మీ రాజ్యము కొరకు సంఘాన్ని సిద్ధపరచండి. అతి త్వరలో మీరు వస్తూ ఉన్నారని మేము నమ్ముచు. అతి త్వరలోనే మీరు మా కోసం వస్తూ ఉన్నారు. ధైర్యముగా బడా నమ్మకమైనటువంటి దాసుల వలె ముడతైన, మత్సైన, కళంకము లేనటువంటి వధువైన సంఘముగా ఎదుర్కోవడానికే మీ కృప చూపించండి ప్రభు. చిన్నపిల్లలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, విధవరాండ్రను ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, లైవ్ చూస్తున్నటువంటి వారిని అందరిని బట్టి మీకు వందనాలు. మీ సమక్షంలో ఎదురుగా నిలబడినటువంటి విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు. యవనస్తులను మీ చేతులకు అప్పగిస్తూ, యవనస్తులలోంచి బలమైనటువంటి యోధులను మీరు తయారు చేయండి ప్రభు. మేము చూస్తూ ఉన్న అద్భుతమైనటువంటి చర్చ్ మరొకటి కన్స్ట్రక్షన్ జరగబోతుంది.
ఇదిగోనైనా దానికోసం విశ్వాసులందరూ పని చేస్తా ఉన్నారు. తగిన జీతాన్ని మీరు సిద్ధపరిచి ఉంచారని మేము నమ్ముచూ ఉన్నాం. ఎవరెవరైతే సంఘం కోసం మీ హస్తాలను గుప్పెలను విప్పారో, ఇదిగోనైనా ప్రతి హస్తాన్ని దీవించండి. ఈ పరిచర్య కోసం ఎవరెవరైతే పనిచేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబాలకి తరతరాలకు కావలసినటువంటి దీవెనలు దయచేయండి. ఇశ్రాయేలు దేవుడవు, కొనుకవు నిదురపు, నీవు కాపాడే దేవుడు. నీ చేతులకే మా జీవితాలన్నిటినీ అప్పగిస్తూ ఉన్నాం. దైవజనులు భార్య భర్తలను దీవించండి, వారికి ఇచ్చిన పిల్లలను దీవించండి, సంఘాన్ని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.